'డీజిల్'. గాయ్స్ నాకొకసారి చెప్పండి. ఎవరైనా జేఎన్‌టీయూ దగ్గర మియాపూర్ లొకేషన్‌లో ట్యూటర్ ఉంటే చెప్పండి. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి ఆఫ్‌లైన్‌లో 6-10థ్ క్లాస్ మ్యాథ్స్ ట్యూటర్‌గా గాని, లేదా ఆల్ సబ్జెక్ట్స్ ట్యూటర్‌గా గాని చెప్పే ఇంట్రెస్ట్ ఉంటే, ఈ ట్యూటర్ రోల్స్‌కి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌లో వేకెన్సీ ఉంది. చాలా జెన్యూన్. మొత్తం కనుక్కున్న తర్వాతే అడుగుతున్నాను. వీక్లీ 5 డేస్‌నే, అది కూడా చాలా తక్కువ. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదా మన ఫీట్ గార్డ్ మీడియా ఇన్‌స్టా ఛానెల్‌లో నాకు మెసేజ్ చేసినా పర్వాలేదు. రోల్స్ ఫుల్ అయిపోయి ఉంటాయేమో, ఇద్దరే కదా అని మెసేజ్ చేయడం మానేయొద్దు. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ సెర్చింగ్ అంతే. ఇక 'డీజిల్' రివ్యూ విషయానికొస్తే 2 అవర్స్ 22 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ మూవీ ప్రెజెంట్ తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక పాయింట్‌కొస్తే మూవీ చూసాక నాకైతే నచ్చలేదండి. ఫ్లాప్ అవ్వడంలో తప్పు లేదనిపించింది. రెవల్యూషన్‌గా మొదలయ్యి పొలిటికల్ డ్రామాగా మారి, లవ్ స్టోరీలా వెళ్ళి, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా షిఫ్ట్ అయ్యి, రివెంజ్‌లా తయారయ్యి, మళ్ళీ సేవియర్ అండ్ పొలిటికల్ టెంప్లేట్‌లో వర్కౌట్ అవ్వని విధంగా సడెన్‌గా వచ్చే ఎమోషన్స్‌తో వీక్ అయిపోయిన క్యారెక్టర్స్‌తో ఎండ్ అయింది సినిమా. సినిమా స్టార్ట్ అవ్వడం ఒక అరగంట పాటు భలే ఉంటుంది. ఏదో తారాజువ్వకి నిప్పంటించినట్టు, కానీ గాల్లోకి వెళ్ళకముందే నేలపైన పేలిపోయినట్టు తయారైంది సినిమా. 'హరీష్ కళ్యాణ్' గారివి 'లబ్బర్ బంధు' ఇంకా 'పార్కింగ్' ఈ 2 సినిమాలు సూపరుంటాయి. మీకు కూడా తెలుసు. ఎవరైనా చూడకపోతే ఇవి ఒక మూవీ సజెషన్‌గా ఫీల్ అయ్యి చూడండి. చాలా బావుంటాయి 2 మూవీస్. అందులో సగం ఈ 'డీజిల్' మూవీ ఉన్నా చాలనుకుని స్టార్ట్ చేస్తే కొంచెం కూడా ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. టూ మెనీ సబ్ ప్లాట్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్, టూ మెనీ డీవియేషన్స్, తిన్నగా వెళ్ళనివ్వరు మూవీని. ఒకవైపు క్రూడ్ ఆయిల్ రెవల్యూషన్ గురించి చెప్తున్నారో తెలీదు. ఉన్న క్యారెక్టర్స్, ఉన్న సిట్యుయేషన్స్ సరిపోవుంటాయి. మరికొన్ని కొత్త క్యారెక్టర్స్, మరిన్ని సీన్స్, అసలు లవ్ ట్రాక్ ఎందుకో అర్థం కాలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం సముద్రం మీదకి చేపల వేటకు వెళ్ళలేని విధంగా క్రూడ్ ఆయిల్ పైప్ లైన్‌ని అడ్డుగా కట్టేస్తారు. అక్కడ నివసించే జనాలందరూ కలిపి ఎదురు తిరిగేసరికి అమాయకపు జనాల్ని చంపేస్తారు. ఇక అప్పటి నుండి అదే క్రూడ్ ఆయిల్‌ని పైప్ లైన్ నుండి దొంగిలించి బ్లాక్‌లో తక్కువ రేటుకి అమ్మేస్తారు. పెద్దయ్యాక హీరో కూడా ఇదే చేస్తాడు. దీనివల్ల మిగతా వాళ్ళ నుండి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఈ పైప్ లైన్ తీయించగలిగారా లేదా అన్నది స్టోరీ. నిజంగా ఆ స్టార్టింగ్ పోర్షన్స్ మాత్రం భలే ఉంటాయి డెవలప్ చేసేవి. సాయి కుమార్ గారి రోలు, హీరో రోలు, ఆ క్రూడ్ ఆయిల్ దొంగిలించడం ఇలా. ఫస్ట్ సాంగ్‌లో హీరో డాన్స్ కూడా బావుంటుంది. ఇక పెట్రోల్ కల్తీ చేసే ఇంజిన్‌లు పాడైపోయే సీన్‌లు ఇయి బావున్నాయి. ఇక అప్పుడే లవ్ స్టోరీ మొదలవుద్ది. ముందే హీరోయిన్ యొక్క ఆర్టిఫిషియల్ మేకప్‌ని చూడలేకపోతున్నాం అంటే ఎందుకురా బాబు అనుకునే లోపే సాంగు. మళ్ళీ 'జలకన్య' అంటూ లవ్ సాంగు చాలా డిస్కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఇక సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఇలానే ఉంది. అలాగే మారింది. అసలు క్రూడ్ ఆయిల్‌ని సింపుల్‌గా దొంగిలించేస్తారు. అది కూడా ఎవరికీ దొరకకుండా సంవత్సరాల పాటుగా. కన్నం పెడుతున్నా సౌండ్ రాని విధంగా. ఏంటో. ఆ 'పఠాన్' క్యారెక్టర్, 'సాయి కుమార్' గారి క్యారెక్టర్, ఆ పోలీస్ రోల్ ఈ 3 వీక్ అయిపోతాయి. స్ట్రాంగ్‌గా మొదలై ఎంగేజింగ్‌గా లేదు మూవీ. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే సినిమా మొదలవ్వడం చాలా బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముందుకు వెళ్తూ, వెళ్తూ చాలా చిందరవందరగా తయారయ్యి ఇంకా డిస్కనెక్ట్ అయిపోయేలా చేసేస్తుంది. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫీల్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కాకుండా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.